నమస్తే వెల్కమ్ టు క్లియర్ కట్ బడ్జెట్ సమావేశాల వేళ తెలంగాణలో గవర్నమెంట్ మధ్య హైకోర్టు సాక్షిగా రాజీ కుదిరింది. అన్ని వివాదాలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా? ఇక అంతా హ్యాపీనేనా? కేటీఆర్ కేశవరావు మాటలతో మొదలైన కొత్త చర్చ ఏంటి? అటు విశాఖకు పాలనా రాజధాని మారుతుందా లేదా అనే అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు జగన్. త్వరలోనే విశాఖ వెళ్లిపోతున్నానంటూ ఢిల్లీ వేదికగా క్లారిటీ ఇచ్చేశారు. అదేదో మామూలు మీటింగ్లో కాదు, హస్తిన వేదికగా పెట్టుబడిదారుల మీటింగ్లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న జగన్ ఇప్పుడు ఢిల్లీలో ఈ ప్రకటన ఎందుకు చేసినట్లు, రాజధాని వ్యవహారంలో ఇకపై ఏం జరగబోతోంది, ఈ అంశాలను క్లియర్ కట్ గా విశ్లేషిద్దాం. మలుపుల మీద మలుపులు, మాటల మీద మాటలు. తెలంగాణలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వ్యవహారంలో కనిపించిన మలుపులు అన్నీ ఇన్ని కావు. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య ఎట్టకేలకు రాజీ కుదిరింది. బడ్జెట్ ఆమోదానికి సంబంధించి గవర్నర్కు ప్రభుత్వానికి మధ్య వివాదానికి హైకోర్టు వేదికగా తెరపడింది. గవర్నర్ ప్రసంగానికి సర్కార్ ఓకే చెప్పింది. బడ్జెట్ ముసాయిదాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇక బడ్జెట్ వరకు విషయం ప్రశాంతంగా ముగిసింది. గవర్నమెంట్ మధ్య వివాదాలకు వరుసగా ఫుల్ స్టాప్ పడతాయా? ఇక అంతా హ్యాపీయేనా? లేదంటే ఈ రాజీ జస్ట్ తాత్కాలికమా? వివాదాలు మరింత కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? కేశవరావు, కేటీఆర్ మాటలు మిగిల్చిన ప్రశ్నలేంటి? తేల్చేద్దాం క్లియర్ కట్ గా. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య రోజురోజుకు దూరం పెరుగుతున్న వేళ హైకోర్టు సాక్షిగా కుదిరిన రాజీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వీలు కల్పించేలా రెండు పక్షాలు సర్దుబాటు చేసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో ఓ సంక్షోభాన్ని నివారించగలిగింది. అటు ప్రభుత్వం, ఇటు రాజ్ భవన్ తీగ తెగేదాకా లాగకుండా ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించడంతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి లైన్ క్లియర్ అయింది. గవర్నర్ ప్రసంగానికి సర్కార్ ఓకే అంటే బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టడానికి అంగీకారం తెలిపారు గవర్నర్. రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం ఓ రాజీ, ఇలా ఓ సమస్యకు పరిష్కారం దొరికింది. మరి దీంతో గవర్నర్ వర్సెస్ సర్కార్ వివాదాలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా, లేదంటే ఇది జస్ట్ కామాయేనా అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కేటీఆర్, పార్టీ కీలక నేత కేశవరావు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. రాజ్ భవన్ ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలిప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. గవర్నర్ అధికారిక నివాసంలో ఒక పార్టీ నేతల ఫోటోలనే పెట్టుకుంటున్నారని విమర్శించారు. బ్రిటిష్ కాలం నాటి బానిస చట్టాలు పోవాలని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన కేటీఆర్ బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. జనాలు ఎన్నుకోకపోయినా గవర్నర్ పదవిలో ఉన్నవాళ్లు రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బడ్జెట్ వ్యవహారంలో అంతా కూల్ అనుకుంటుంటే ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు దారితీస్తున్నాయి. గవర్నర్ వ్యవస్థపై పార్లమెంటులో చర్చ జరగాలన్న ఆయన మాటలతో రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో చెబుతున్నాయా అనే డిస్కషన్ నడుస్తోంది. లీడర్స్ ఆఫ్ అపోజిషన్ మీటింగ్ లోపల మాకు చాలా ముఖ్యమైన ఒక ఇష్యూ బయట ఉంది. అదేమిటంటే స్టేట్ గవర్నమెంట్ తన బడ్జెట్ పాస్ చేసుకోవడానికి కోర్టు హెల్ప్ అడగవలసి వస్తున్నది. అంటే అటువంటి రోల్ గవర్నర్స్ ప్లే చేస్తూ ఉన్నారు. బడ్జెట్ని కూడా అప్రూవ్ చేయను అంటే స్టేట్ గవర్నమెంట్ నడవకూడదు అన్నమాట. ఈ రోల్ ఆఫ్ ది గవర్నర్స్ కొంచెం ఎక్కువైపోతూ ఉంది. వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్. గవర్నర్స్ రోల్ని మేము యూజువల్లీ పార్లమెంట్లో మాట్లాడరు, రూల్స్ డోంట్ పర్మిట్, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ మెథడ్ వేర్ ఇన్ దిస్ ఇష్యూ. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య ప్రస్తుతం రాజీ కుదిరినా అది బడ్జెట్ సమావేశాలకు మాత్రమే పరిమితమవుతుందా అంటే ఖచ్చితంగా అలాంటి అవకాశాలే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇది జస్ట్ టెంపరరీ మాత్రమే, విభేదాలు అలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంటూ వినిపిస్తున్న ప్రచారం కొత్త చర్చకు కారణం అవుతోంది. గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదం ప్రస్తుతం కూలైనట్లు కనిపిస్తున్నా ఇకపై ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇందుకీ పంచాయతీ ఇకపై మళ్లీ కొనసాగనుందా? అదే జరిగితే ఈ వివాదం ఏ మలుపు తీసుకోనుంది? ఒకటి, ప్రగతి భవన్, రాజ్ భవన్ ఫైటింగ్ ముగిసినట్లేనా? రెండు, జస్ట్ బ్రేక్ మాత్రమేనా, మళ్ళీ కంటిన్యూ అవుతుందా?
3. బడ్జెట్ ప్రసంగం తరువాత సీన్ మారుతుందా? 4. గవర్నమెంట్ వివాదం ఏ మలుపు తిరగనుంది? రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య 6 నెలలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. గత అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకపోవడం, ఆ తరువాత ప్రోటోకాల్ రగడ, రిపబ్లిక్ వేడుకలు రాజ్ భవన్ కే పరిమితం చేయడం, ఇలాంటి పరిణామాలన్నీ గవర్నమెంట్ మధ్య దూరం పెంచాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వలేదు. రాజ్యాంగం ప్రకారం ఉభయ సభలను సమన్వయపరిచే అధికారం గవర్నర్కే ఉంటుంది. ప్రభుత్వం సూచించే తేదీల్లో గవర్నర్ సెషన్ నిర్వహణ కోసం గెజెట్ విడుదల చేస్తారు. ప్రొరోగ్ చేసే అధికారం కూడా గవర్నర్కే ఉంటుంది. ప్రభుత్వం ఎంత పెద్ద చట్టం చేసినా గవర్నర్ సంతకం లేకుండా ఆమోదయోగ్యం కాదు. గవర్నర్ పాస్ చేయకుండా ఏ బిల్లు చెల్లదు. బడ్జెట్ ముసాయిదాకు గవర్నమెంట్ ఆమోదం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య రాజీ కుదిరింది. అయితే గవర్నర్ వర్సెస్ కేసీఆర్ సర్కార్ వివాదానికి ప్రస్తుతానికి కామానే పడింది. ఫుల్ స్టాప్ అయితే పడలేదని ప్రస్తుత పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ఎన్నికల ముందు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ కు ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలు. అటు హైకోర్టు కూడా జోక్యం చేసుకోవడంతో గవర్నర్తో రాజీ కుదిరింది. కలిసిపోయినంత మాత్రాన ఇక అంతా హ్యాపీనే అనుకునే పరిస్థితులు కనిపించడం లేదు. కేటీఆర్, కేశవరావు కామెంట్స్ పరిశీలిస్తే అదే అర్థమవుతోంది కూడా. జాతీయ రాజకీయాలపై నజర్ పెట్టిన కేసీఆర్ గవర్నర్ వ్యవస్థ మీద గుర్రుగా ఉన్నారు. గవర్నర్లు రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ గులాబీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పార్లమెంటులోనూ చర్చకు తీసుకురావాలని గులాబీ పార్టీ భావిస్తోంది. కేంద్రంలో బీజేపీపై యుద్ధం చేసేందుకు ప్రతి ఆయుధాన్ని పోగు చేసుకుంటున్న బీఆర్ఎస్ గవర్నర్ వ్యవస్థ అంశాన్ని అంత ఈజీగా వదలడం కష్టమే. దీంతో ఈ వివాదంలో అసలు మలుపులు ముందు ఉన్నాయన్నది మాత్రం క్లియర్ కట్. విశాఖకు పాలనా రాజధాని మారుతుందా లేదా అనే అనుమానాలకు ఒక్క మాటతో ఫుల్ స్టాప్ పెట్టారు ఏపీ సీఎం జగన్. త్వరలోనే విశాఖ వెళ్లిపోతున్నానంటూ ఢిల్లీ వేదికగా క్లారిటీ ఇచ్చేశారు. వైజాగ్లో మార్చి నెలలో జరిగే ఇన్వెస్టర్స్ మీట్ కు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ రాజధాని విశాఖ అని తాను కూడా త్వరలోనే షిఫ్ట్ అవుతున్నానంటూ చెప్పారు. అసలు ఢిల్లీ వేదికగా ఆయన ఈ మాట ఎందుకు చెప్పారు? ఇప్పుడు చెప్పడం వెనుక కారణమేంటి? పరిపాలనా రాజధానిగా విశాఖ ఎంతవరకు సిద్ధంగా ఉంది? తేల్చేద్దాం క్లియర్ కట్ గా. ఏపీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి రాజధాని నుంచే మొదటి మాట మొదలవుతుంది. అది రాజకీయమైనా మరింకేదైనా. ఇలాంటి సమయంలో విశాఖకు రాజధాని వెళుతుందా లేదా అనే అనుమానాలకు జగన్ చెక్ పెట్టారు. ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సు వేదికగా కీలక ప్రకటన చేశారు. విశాఖే ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అని క్లియర్ గా చెప్పారు. త్వరలోనే విశాఖ రాజధాని కాబోతుందని, రాజధాని కాబోతున్న విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. మరికొన్ని నెలల్లోనే తాను కూడా విశాఖకు మకాం మార్చుతానని ప్రకటించేశారు. సీఎం క్యాంపు కార్యాలయంపై సంకేతాలు కూడా ఇచ్చేశారు. జగన్ ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. Here I am to invite you to Visakhapatnam, which is going to be our capital in the days to come. I myself would also be shifting over to Visakhapatnam in the months to come as well, to personally invite all of you to this summit in Visakhapatnam and request all of you to not only come over there, but also put in a strong, good word to your colleagues abroad. ఢిల్లీ సాక్షిగా రాజధానిపై జగన్ చేసిన వ్యాఖ్యలిప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. మరోసారి రాజధానుల రగడ రాజేస్తున్నాయి. రాజధాని వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు జగన్ ఎలా ప్రకటన చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని చుట్టూ ఆ మధ్య జరిగిన రాజకీయం అంతా ఇంతా కాదు. ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకున్నట్లు కనిపించినా జగన్ ప్రకటన తరువాత మళ్లీ రాజుకునే అవకాశముంది. ఏమైనా జగన్ ప్రకటనతో ఇప్పుడు ఏపీలో కొత్త చర్చ జరుగుతోంది. విశాఖ రాజధాని గురించి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జగన్
ఢిల్లీ వేదికగా ఎందుకు ప్రకటన చేసినట్లు? ఈ ప్రకటన వెనుక వేరే వ్యూహం ఉందా? అసలు 3 రాజధానుల వ్యవహారంలో వైసీపీ ఇకపై ఎలాంటి అడుగు వేయబోతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక్క మాటతో రాజకీయాన్ని కుదిపేసి కొత్త రచ్చకు కారణమయ్యారు జగన్. విశాఖకు షిఫ్ట్ కావడం ఖాయమని జగన్ చేసిన ప్రకటన ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. విపక్షాల సంగతి ఎలా ఉన్నా పరిపాలనా రాజధానిగా విశాఖ ఎంతవరకు సిద్ధంగా ఉంది? జగన్ ప్రకటన వెనుక వ్యూహం ఉందా? ఒకటి, రాజధానిపై జగన్ ప్రకటనతో ఏం జరగబోతోంది? 2, ఢిల్లీలోనే జగన్ ఈ ప్రకటన ఎందుకు చేశారు? 3, రాజధాని ఏర్పాటుకు విశాఖ సిద్ధంగా ఉందా? 4, జగన్ ప్రకటన వెనుక ఎలాంటి స్ట్రాటజీ ఉంది? ప్రస్తుతానికి లీగల్గా ఏపీకి రాజధాని అమరావతి మాత్రమే. కేంద్రం కూడా అదే విషయం చెప్పింది. దీంతో వైజాగ్ను రాజధానిగా ప్రకటించాలి అంటే అసెంబ్లీలో మళ్లీ బిల్లు పెట్టాలి. దానికి గవర్నర్ ఆమోద ముద్ర పడాలి. దానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. దీంతో ముందుగా సీఎం క్యాంప్ ఆఫీస్ వైజాగ్లో ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఉగాది నాటికి సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించి వారంలో 2 లేదా 3 రోజులు అక్కడి నుంచే పాలన సాగించే ఛాన్స్ ఉంటుంది. మిగిలిన రోజుల్లో అమరావతి నుంచి పాలన సాగిస్తారనే ప్రచారం ఉంది. సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించడంతో ఆయన ఆఫీస్ ఏర్పాటు కోసం భవనాలను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. రిషికొండపై రెడీ అవుతున్న భవనం సహా ఏయూలోని బిల్డింగ్లు, కలెక్టర్ కార్యాలయం, సర్క్యూట్ హౌస్, టౌన్ హాల్ ఇలా అనేక భవనాలు రెడీగా ఉన్నాయి. ఇక ఢిల్లీలోనే ఇలాంటి ప్రకటన చేయడం వెనుక జగన్ పక్కా వ్యూహం కనిపిస్తోంది. విశాఖకు ఇప్పటికే మంచి ఇమేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా విశాఖకు ఓ బ్రాండ్ ఉంది. అలాంటిది విశాఖే పరిపాలన రాజధాని అని చెప్పడం ద్వారా పెట్టుబడులను భారీగా ఆహ్వానించే స్ట్రాటజీ కనిపిస్తోంది. నిజానికి విశాఖకు చాలా రకాల అనుకూలతలు ఉన్నాయి. రోడ్డు, రైలు, వాయు, జల రవాణా అన్ని రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి. విశాఖ బ్రాండ్ ఇమేజ్ తో ప్రకటన చేస్తే ఇన్వెస్ట్మెంట్ ను భారీగా అట్రాక్ట్ చేయొచ్చన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక అదే సమయంలో విశాఖకు రాజధాని తరలింపుతో రాజకీయంగానూ గెయిన్ కావాలన్న వ్యూహం కూడా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జనాల్లో భావోద్వేగాలు కలిగించి ఈ 2 ప్రాంతాల్లో మెజారిటీ సీట్లను సాధించవచ్చనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే రాజధాని వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఇలాంటి సమయంలో జగన్ ప్రకటన రాజకీయంగా మంటలు రాజేసే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్లో 3 రాజధానుల బిల్లు మళ్లీ తీసుకొచ్చి ఆమోదం తెలిపినా తిరిగి కోర్టుకు వెళ్లడం ఖాయం. మరి జగన్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఏమైనా జగన్ ప్రకటన ఏపీలో ఆసక్తికర పరిణామాలకు దారి తీయబోతోంది అన్నది మాత్రం క్లియర్ కట్. తెలుగు రాష్ట్రాలు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయాయి. విజయమే లక్ష్యంగా పార్టీలని స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడు ఏ పార్టీ ఎలాంటి ఎత్తుగడలు సిద్ధం చేసింది, ఎవరిని బరిలోకి దింపబోతోంది, ఎవరి నుంచి డేంజర్ సైరన్ మోగుతోంది? పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణ, రేసుగుర్రాలు. రాజకీయానికి మలుపులు నేర్పించిన జిల్లా ఉమ్మడి నల్గొండ. పాలిటిక్స్ ఎప్పుడు ఎలా మారుతాయో, ఆధిపత్యం ఎలా చేతులు మారుతుందో అంత ఈజీగా అంచనా వేయలేం. స్పష్టమైన తీర్పు ఇవ్వడంలో నల్గొండ ఓటర్లు ముందుంటారు. పార్టీలన్నీ ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయిన వేళ నల్గొండ పార్లమెంట్ రాజకీయం ఆసక్తి రేపుతోంది. నల్గొండ ఎంపీ సీటు గెలిచి రికార్డ్ బ్రేక్ చేయాలని బీఆర్ఎస్ పావులు కదుపుతుంటే, కంచుకోటపై పట్టు సాధించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. 2 పార్టీల్లో లుకలుకలపై నజర్ పెంచిన బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అంటుంటే, టీడీపీ కూడా పోటీకి సై అంటుంది. ఇంతకీ నల్గొండ పార్లమెంట్ పరిధిలో రాజకీయం ఎలా ఉంది? కాంగ్రెస్ బౌన్స్ బ్యాక్ అవుతుందా?
అసెంబ్లీలపై బీఆర్ఎస్ గ్రిప్ నిలుస్తుందా? కోమటిరెడ్డి ఫ్యామిలీ రాజకీయాన్ని టర్న్ చేస్తుందా? బీజేపీ ఆశలేంటి? బీఆర్ఎస్ కాంగ్రెస్ లక్ష్యాలేంటి? నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి దేశ స్థాయిలో గుర్తింపు ఉంది. 1952లో ఏర్పడిన ఈ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోట. గులాబీ పార్టీ ఇప్పటి వరకు నల్గొండ ఎంపీ గెలవలేదు. 7 సార్లు కాంగ్రెస్, వామపక్షాలు విజయం సాధించగా 2 సార్లు టీడీపీ విజయం సాధించాయి. నల్గొండ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కారు పార్టీ కైవసం చేసుకున్నా పార్లమెంటు స్థానంలో మాత్రం జెండా ఎగురవేయలేకపోయింది. నల్గొండ అంటేనే కాంగ్రెస్కు కంచుకోట. అలాంటి కోటకు బీటలు వారుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ పావులు కదుపుతుంటే ఎంపీ సీటుతో పాటు అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని బీఆర్ఎస్ టార్గెట్గా పెట్టుకుంది. బీజేపీకి బలం తక్కువే అయినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ముందు పెట్టి చక్రం తిప్పాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో నల్గొండ రాజకీయం ఆసక్తికరంగా మారింది. నల్గొండ పార్లమెంటుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆయన అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే తప్ప ఉత్తమ్ మరోసారి ఎంపీగా పోటీ చేయడం దాదాపు లేనట్లే. దీంతో ఎంపీ టికెట్ రేసులో పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న ఓ మాజీ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన వేమిరెడ్డి నరసింహారెడ్డితో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డిలో ఒకరు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్న వేళ ఎంపీ అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జాతీయ స్థాయి పొత్తులు అవసరాలకు అనుగుణంగా వామపక్షాలకు సీటు కేటాయించినా ఆశ్చర్యం అవసరం లేదనే చర్చ నడుస్తోంది. ఇక బీజేపీ కూడా నల్గొండ మీద గురిపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా అభ్యర్థిని ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. ఉమ్మడి జిల్లాలో బలమైన నేతగా ఉన్న సంకినేని వెంకటేశ్వరరావు కమలం పార్టీ నుంచి రేసులో నిలిచే అవకాశముంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి బలమైన నేత కమలం గూటికి చేరుకుంటే వారిని పోటీకి దింపే అవకాశాలు కూడా లేకపోలేదు. నల్లగొండ పార్లమెంటు పరిధిలో నల్గొండతో పాటు దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నల్గొండ నుంచి కంచెర్ల భూపాల్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ దాదాపు కన్ఫామ్. అయితే సొంత పార్టీలో గ్రూపు తగాదాలు కంచెర్లకు ఇబ్బందిగా మారుతున్న పరిస్థితి. స్థానిక నేతలకు కంచెర్లకు మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం నడుస్తోంది. ఇక కంచెర్లను మార్చే అవకాశం ఉంటే తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ దక్కేలా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ కంచుకోట. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయగా ఆయన తీరుతో ఈసారి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా లేదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. నల్గొండ అసెంబ్లీ రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు దుబ్బాక నరసింహారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ నుంచి నూకల నరసింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పేర్లు ప్రచారంలో ఉన్న బలమైన నాయకులెవరైనా చేరితే వారికే బీజేపీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. దేవరకొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. రవీంద్రనాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టికెట్ విషయంలో ఆయనకు పెద్దగా పోటీ కనిపించడం లేదు. దీంతో ఈసారి ఎన్నికల్లోనూ రవీంద్రనాయక్ కారు పార్టీ నుంచి పోటీకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ వామపక్షాలు పొత్తులో భాగంగా ఈ సీటును సిపిఐకి కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం గట్టి పోటీ కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బాలునాయక్తో పాటు ఉస్మానియా జేఏసీకి చెందిన రవినాయక్, స్థానిక నేతలు బిల్యానాయక్, కిషన్ నాయక్ టికెట్ ఆశిస్తున్నారు. నల్గొండ పరిధిలో కీలక నియోజకవర్గం నాగార్జునసాగర్. నోముల భగత్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నోముల నరసింహయ్య అకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై నోముల భగత్ సంచలన విజయం సాధించారు. బీఆర్ఎస్ తరపున మరోసారి భగత్ బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గొర్రెలు మేకల సహకార సంస్థ చైర్మన్ గా ఉన్న ఓయూ విద్యార్థి నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు
ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పోటీ చేస్తారా లేదంటే తన తనయుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దింపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. రఘువీర్ రెడ్డి మరో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే జానారెడ్డి మరోసారి పోటీలో నిలిచే ఛాన్స్ ఉంది. బీజేపీకి ఇక్కడ బలమైన అభ్యర్థి లేరు. గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో అంగబలం అర్ధబలం ఉన్న నాయకుడి కోసం కమలం పార్టీ అన్వేషిస్తోంది. ఆపరేషన్ ఆకర్షకు పదును పెంచిందనే చర్చ జరుగుతోంది. మిర్యాలగూడలో నలమోతు భాస్కర్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో మరో నియోజకవర్గంపై ఆయన కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. అటు పొత్తులో భాగంగా మిర్యాలగూడ సీటును సిపిఎంకు కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే సిపిఎం నుంచి జోలకంటి రంగారెడ్డి బరిలో నిలవడం దాదాపు ఖాయమైనట్లే. కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నాగార్జున సాగర్ బరిలోకి దిగాలి అనుకుంటే తనయుడు రఘువీర్ రెడ్డిని మిర్యాలగూడ నుంచి పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిర్యాలగూడలో బీజేపీకి బలమైన అభ్యర్థి లేరు. ఇతర పార్టీలో లుకలుకలతో బలమైన అభ్యర్థి ఎవరైనా తమ పార్టీలో చేరతారేమోనని ఆశగా ఎదురుచూస్తోంది బీజేపీ. హుజూర్ నగర్ నుంచి శానంపూడి సైద్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి పద్మావతిని ఓడించి భారీ మెజారిటీతో సైద్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి ఈసారి కూడా ఆయనే పోటీ చేయనున్నారు. ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ ఈసారి శాసనసభకు పోటీ చేస్తానని చెబుతున్నా అది హుజూర్ నగర్ నుంచా కోదాడ నుంచా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య హుజూర్ నగర్లో టఫ్ ఫైట్ కనిపించే అవకాశముంది. దీంతో ఉత్తమ్ కోదాడకు మొగ్గు చూపుతారని, హుజూర్ నగర్ నుంచి సతీమణి పద్మావతిని పోటీకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ పోటీ చేసే అవకాశం దక్కకపోతే హుజూర్ నగర్ నుంచి ఎన్ఆర్ఐ అప్పిరెడ్డికి ఛాన్స్ దక్కవచ్చు. ఇక ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకొని బీజేపీ ఈసారి కొత్త వారిని బరిలో దింపే ఛాన్స్ ఉంది. కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ను వర్గ విభేదాలు వెంటాడుతున్నాయి. ఎమ్మెల్యేకు మున్సిపల్ చైర్మన్ కు మధ్య గ్యాప్ పెరిగిందన్న చర్చ జరుగుతోంది. సిట్టింగులకి టికెట్ అని కేసీఆర్ ప్రకటించినా బీఆర్ఎస్ నుంచి శశిధర్ రెడ్డి ఆశలు పెంచుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ లేదా ఆయన సతీమణి పద్మావతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యే మీద జనాల్లో వ్యతిరేకత ఉందని, అదే ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. దీంతో కోదాడ నుంచి పోటీకి ఉత్తమ్ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో రీబౌన్స్ అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టిన టీడీపీ కోదాడ మీద స్పెషల్ నజర్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు కంచుకోట అయిన కోదాడలో ఈసారి అభ్యర్థిని నిలిపేందుకు సైకిల్ పార్టీ సిద్ధమవుతోందనే ప్రచారం నడుస్తోంది. ఇక్కడ బీజేపీ బలమైన అభ్యర్థి కోసం వెదుకుతోంది. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి సూర్యాపేటలో ముక్కోణపు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. జగదీష్ రెడ్డికి పోటీగా కాంగ్రెస్, బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి పోటీ చేయడం ఖాయం కాగా, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత దామోదర్ రెడ్డితో పాటు పటేల్ రమేష్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. దామోదర్ రెడ్డిని నల్లగొండ ఎంపీగా బరిలో నిలపాలని భావిస్తే రమేష్ రెడ్డికి రూట్ క్లియర్ అయినట్లే. పీసీసీ చీఫ్ రేవంత్ కూడా రమేష్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావుతో పాటు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. నల్గొండ ఎంపీగా సంకినేని పోటీకి అంగీకరిస్తే సూర్యాపేటలో బూర నర్సయ్య గౌడ్ బీజేపీ తరపున బరిలో నిలవడం ఖాయం. బీఆర్ఎస్ నుంచి బీజేపీ గూటికి చేరుకున్న బూర సూర్యాపేటలో గెలిచి తీరాలని పట్టుదల మీద కనిపిస్తున్నారు. నల్లగొండ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఓటర్ తీర్పు క్లియర్గా ఉంటుందిక్కడ. ఒకప్పుడు కంచుకోటైన నల్గొండలో కాంగ్రెస్ స్లో అయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బౌన్స్ బ్యాక్ అయి తిరిగి పట్టు సాధించాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అయితే పార్టీలో గ్రూప్ తగాదాలు కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారే ఛాన్స్ ఉంది. హస్తం పార్టీలో నేతలంతా ఎవరికి వారే అన్నట్లుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా రాజకీయాలపై పట్టున్న కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరు బీజేపీలో చేరగా, మరొకరు పార్టీ మీద అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తీరని కలగా నల్గొండ పార్లమెంటులో పాగా వేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వ్యూహాలు రచిస్తున్న వేళ ఎంపీ స్థానాలు గెలుచుకోవడం గులాబీ పార్టీకి చాలా ముఖ్యం. దీంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇకటు టీడీపీ కూడా కోదాడ మీద కాన్సంట్రేట్ చేయడం, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టడంతో నల్గొండ రాజకీయాల్లో ఎప్పుడేమైనా జరగొచ్చు అనే చర్చ నడుస్తోంది. ఇది వాల్టి క్లియర్ కట్. నెక్స్ట్, కార్యకర్తకు ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన పవన్, ఇంజనీర్ అవతారం ఎత్తిన ఎమ్మెల్యే, కోడి లేకుండానే కోడి మాంసం, పెళ్లి వద్దు పిల్లల ముద్దంటున్న చైనా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నెక్స్ట్ ప్రసారమయ్యే పటాస్ న్యూస్ లో చూద్దాం. స్టే విత్ us.